హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్. సో, ఈరోజు మనము బీరకాయ పప్పు అయితే ప్రిపేర్ చేయబోతున్నాం. సింపుల్‌గా, టేస్టీగా ఒకసారి ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి. చాలా బావుంటది. సో, ఫస్ట్ అయితే మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు నేను ఒక కుక్కర్ తీసుకునేసి హాఫ్ కప్ దాకా కింది బెల్లనైతే తీసుకుంటున్నా. వీటిని మనం ఇప్పుడు వాష్ చేసుకునేద్దాం. వాష్ చేసుకున్న తర్వాత 1 బీరకాయని ఇలా అయితే నేను సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నా. అలాగే 4 టమాటోస్ కూడా ఇలాగే సన్నగా కట్ చేసుకొనేసి వేసుకునేసేయాలి. టమాటోస్ కూడా వేసిన తర్వాత వెల్లుల్లి కూడా వేసుకునేద్దాం. వెల్లుల్లి వేసుకునేసి 1 ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం చింతకాయ కూడా వేసిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి కూడా వేసేసి 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, అలాగే కొంచెం పసుపు, ఫైనల్‌గా వాటర్‌ని యాడ్ చేసేద్దాం. వాటర్‌ని యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ దాకా పెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే 2 విజిల్స్ పెట్టుకున్నా. ఇప్పుడు మూత తీసి చూద్దాం. సో, 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మనకి బాగా సాఫ్ట్‌గా ఇలా అయితే ఉడికిపోతాయి. చూసారు కదా! మనము ఇలా అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి, టమోటో ఉంటది కదా! వీటిని మనము బాగా స్మాష్ చేసుకునేయాలి. గెంటుతో కానీ, పప్పు గుత్తితో కానీ స్మాష్ చేసుకునేసేయండి బాగా. ఇలా అంతా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఒక గ్యాస్ మీద పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. మీకు గట్టిగా కావాలంటే అలాగే ఒక 1 మినిట్ ఉడికించుకునేసేయండి. లేదంటే కొంచెం పల్చగా కావాలంటే ఇలా కొంచెం వాటర్ తీసుకునేసి ఒక 2 మినిట్స్ అయితే ఉడికించుకునేసేయాలి. సో, వాటర్ కూడా వేసేసి ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఫైనల్‌గా మీరు సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి. సాల్ట్ తక్కువుంటే సాల్ట్ కూడా వేసేసి ఒక 2 మినిట్స్ దాకా మనము ఇలా వాటర్ వేసేసి ఉడికించుకోవాలి. చిక్కగా కావాలి అనుకుంటే మీరు అలాగే ఉడికించుకోండి వాటర్ వేయకుండా. ఇలా అయితే ఉడికించుకునేసిన తర్వాత మనము ఫైనల్‌గా పోపుని కూడా వేసేద్దాం. మీరు వాటర్ వేయకుండా చిక్కగా కానీ అలాగే ఉడికించుకోవచ్చు. మీరు ఇంత చిక్కగా వద్దు అనుకుంటే. సో, ఇలా అయితే ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్‌గా మనము పోపు వేద్దాం. పోపు వేయడానికి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకునేసి ఆవాలు వేసేసేయాలి. ఆవాలు వేసిన తర్వాత 1 ఆనియన్‌ని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, అలాగే కొన్ని పచ్చిమిర్చిని కూడా వేస్తున్నా. ఇలా వేసేసి మనము కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్‌ని వేయించుకోవాలి. సో, ఆనియన్స్‌నైతే ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ పోపుని సాంబార్‌లోకైతే వేసేద్దాం. సో, ఇలా అయితే ఆనియన్స్‌ని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో, ఇప్పుడు ఫైనల్‌గా మనము సాంబార్‌లోకి ఈ పోపుని వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసేద్దాం. సో, ఇంతే సింపుల్‌గా మనకి బీరకాయ పప్పు అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇలా అయితే అంతా ఒకసారి మిక్స్ చేసుకునేసిన తర్వాత ఫైనల్‌గా మనము కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకొని వేసేద్దాం. సో, కొత్తిమీరని కూడా వేసిన తర్వాత ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసేయండి. ఇంతే సింపుల్‌గా ఇలా మీరు బీరకాయ పప్పునైతే ప్రిపేర్ చేసుకునేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇది గైస్ ఈరోజు రెసిపీ. తప్పకుండా ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాయ్ బాయ్.